కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 1వ తేదీన ఆదివారం వచ్చినప్పటికీ అదే రోజు బడ్జెట్ను ప్రతిపాదించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్పై గంపెడ ఆశలు పెట్టుకుంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండటంతో ఈసారైనా భారీగా నిధులు కేటాయిస్తారన్న ఆశాభావాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సహా అరడజన్కు పైగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే విభజన అంశాలు అమలుకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన ఫ్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధాన డిమాండ్గా ఉంది. ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన 15,000 కోట్లకు అదనంగా రెండో విడత గ్రాంట్లు కేటాయించి రాజధాని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరింది. పరిపాలనా కేంద్రంగా అమరావతి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆర్థిక శాఖ వివరించింది. సాగునీటి రంగంలో కీలకమైన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కేంద్రం 40,000 కోట్ల వరకు నిధులు కేటాయించిన నేపథ్యంలో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కూడా మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుతాయని వివరించింది. ఏప్రిల్ 1 నుంచి 16న ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాను పెంచాలని కేంద్రాన్ని కోరింది. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. రాష్ట్రాల్లో మూలధన పెట్టుబడులకు సహాయంగా అమల్లో ఉన్న సస్కీ పథకాన్ని కొనసాగిస్తూ 2026-27లో కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ ప్రకారం రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. విశాఖ ఆర్థిక ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2026-27లో 5,000 కోట్లు కేటాయించాలని రాష్ట్రం కోరింది. గత బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు చేయలేదు. విభజన చట్టం హామీలను విస్మరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉంటాయనే దానిపైనే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel